హాయ్ గైస్, ఈరోజు 21st జరిగిన ఫస్ట్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, తిరుపతి ట్రావెల్స్ 120 కిలోమీటర్స్ విత్ స్పీడ్ 48 అంటే 45 కిలోమీటర్ల వేగంతో 120 కిలోమీటర్లు వెళ్ళాడు. మరియు 180 కిలోమీటర్లు 45 కిలోమీటర్ల వేగంతో ఎదిగితే యావరేజ్ స్పీడ్ ఎదిగాడు. యావరేజ్ స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? ఇక్కడ 120 km, ఇక్కడ 180, కలిపితే 300 బై టైం కావాలంటే గంటకు 48 లెక్క 120 కిలోమీటర్లు వెళ్ళాలంటే 12 ఓకే, ఇక్కడ 2.5 గంటలు పట్టింది, ఇక్కడ 45 4 అవర్స్ పట్టింది. 4 2.5 అంటే 6.5. ఆ 0.5 పోవాలంటే పైన 0 పెట్టుకున్నాం. 5 13 5 6 13 4 52 80 ఉంటుంది. 13 13 6 78 46 పాయింట్ సంథింగ్. ఓకే, 2 ఆప్షన్లు ఉన్నాయా? ఇంకా 2 ఉంటుందంటే 20 13 ఒకట్ల. ఓకే, ఒక ఆప్షన్. ఓకేనా, 1 పాయింట్ సంథింగ్. నెక్స్ట్, మహేష్ మహేష్ దగ్గర అంటే 1617 రూపాయలు ఉంది. ఇద్దరు కొడుకులకి విజయ్ అజయ్ అనే వాళ్ళకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సర్దాడు. అయితే విజయ్కి 19 సంవత్సరాలకు విజయ్కి, అజయ్కి 20 సంవత్సరాల తర్వాత వస్తుందంట. అయితే విజయ్కి ఎంత అమౌంట్ ఇచ్చాడు అన్నాడు. మనం చాలాసార్లు చెప్పాం. యాక్చువల్గా 10% అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్స్తో 10% అంటే 100 ఉండేది, 10 పెరిగితే 110 అయింది. 0 పోతే 11/10. ఇది పెద్దది, ఇది చిన్నది. పెద్ద అమౌంట్ ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ టైం ఇచ్చాడా, ఏజ్ ఇచ్చాడా? ఒకరికి 19 సంవత్సరాల తర్వాత, ఒకరికి 20 సంవత్సరాల తర్వాత. అంటే టైం ఇచ్చాడు. టైం ఉండేటప్పుడు ఎవరికి వేగంగా వస్తుంది? విజయ్కి వేగంగా వచ్చేస్తుంది 19 సంవత్సరాలకి. అంటే ఎర్లీగా వస్తుంది కాబట్టి అతనికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి విజయ్కి. అజయ్కి 20 సంవత్సరాలకి అంటే లేట్గా వస్తుంది కాబట్టి తక్కువ ఇచ్చిన ప్రాబ్లం లేదు అజయ్. ఓకేనా? అయితే ఇద్దరిది కలిపితే 21 పాయింట్స్. ఈ 21 పాయింట్స్ అనేది 1617కి ఈక్వల్. 1617 అనేది 21 అయితే ఎవరికి అడిగాడు? విజయ్ అంటే 11 పాయింట్లు ఎంత? 7 3 7 14 7 3 7 1 3 7 71. ఓకే, 7 1 7 యూనిట్ డిజిట్. ఓ 2 ఉన్నాయా? సరేలే, 77 11లో కదా. 770 70/70. మల్టిప్లికేషన్ కూడా సింపుల్గా రాంగ్ చేస్తున్నా. 77 ఏంటి? 11 11 7 77 84 8 4 7. ఓకేనా? నెక్స్ట్, సింప్లిఫికేషన్. 3 6 4 3 ప్లస్ 16. 16లో 6 పోతే 10 ప్లస్ 3 13. నెక్స్ట్, స్మాలెస్ట్ నెంబర్ అంటే దట్ షుడ్ బి యాడెడ్. ఓకే, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి 40 యాడ్ చేస్తే రిజల్ట్ అంటే. ఓకే, ఫస్ట్ రిజల్ట్ చూద్దాం. ఏంటి? థర్డ్ ప్రొపోర్షనల్ 16 28. థర్డ్ ప్రొపోర్షనల్ అంటే ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు B²/A కదా. ఇది B, ఇది A అనుకుంటే థర్డ్ ప్రొపోర్షనల్ ఏమవుద్ది? 28 × 28/16. 8 4 4 7 4 4 7. థర్డ్ ప్రొపోర్షనల్ ఏమైంది? 49 అన్నాడు. కానీ వాడేమి అడిగాడు? ఏ నెంబర్కి 40 యాడ్ చేస్తే 49 వస్తుంది అన్నాడు. అంటే ఒక నెంబరు ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 49 అన్నాడు. ఏ నెంబర్ యాడ్ చేయాలి? 40కి 9 యాడ్ చేయాలి. నెక్స్ట్, యావరేజ్ వెయిట్ ఆఫ్ తుషార్ ప్లస్ సలీల్ ప్లస్ ముగ్గురిది యావరేజ్ 49. సమ్ ఎంత అవుద్ది? ఇంటూ 3. 4 3 120 15 135. అయితే తుషార్ ప్లస్ సలీల్ ఇద్దరు యావరేజ్ 43. సమ్ డబల్ కదా, 86. ఇక్కడ సలీల్ ముక్కుంది, ఇద్దరు యావరేజ్ 44. సమ్ 88, డబల్ కదా. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అందరూ ఒక్కోసారి ఉన్నారు. ఇక్కడ సలీల్ అనేవాడు 2 సార్లు ఉన్నాడు. అతను సలీల్ వెయిట్ అడిగాడు. అంటే ఈ కింద దీని నుంచి పైకి తీస్తే ఒక సలీల్ వస్తుంది కదా. ఇక్కడ 2 సలీలు, ఒక సలీల్ పోయి ఈ 2 కలిపితే 174. 174 నుంచి 135 తీద్దాం. 14లో 5 తీస్తే 9 3. ఓకేనా? నెక్స్ట్, అజిత్
Bemal can do a piece of work in 5, 8 అంట. అజిత్ 5 డేస్లో, బేమల్ 8 డేస్లో ఒక పని చేస్తాడు. ఓకే, చందన్ అనేవాడు 12 రోజుల్లో ఆ పనిని చెడగొడతాడు, డిస్ట్రాయ్ చేస్తాడు. 12 రోజులు మైనస్ వేసుకున్నా, ఇక్కడ ప్లస్ అనుకోండి పైన. అయితే ఫస్ట్ రోజు అజిత్, నెక్స్ట్ రోజు బేమల్, థర్డ్ రోజు చందన్ చేస్తే ఆ 12 రోజుల్లో అవుతుంది అన్నాడు. చూద్దాం. 12 5 60 అంటే 8తో తేదు 120 ఎల్సిఎం. 5 24 8 15 12 10 ఇది మైనస్. ఓకేనా? అంటే వీళ్ళు రోజుకి 8 యూనిట్లు చేస్తారు. అయితే ఫస్ట్ ఈ 3 కలిపి 3 డేస్ కదా. 3 డేస్లో ఎన్ని యూనిట్లు? ఫస్ట్ వాడు 24 15 39 మైనస్ 10 29 అంటే 10 డేస్లో 3 డేస్లో ముగ్గురు 29 యూనిట్లు చేస్తారు. టోటల్ ఎన్ని యూనిట్స్? 120 యూనిట్స్ ఇంటూ 3 అనుకుందాం. 9 3 27 87 యూనిట్స్. ఇటు కూడా మరి 3 చేస్తే అంటే 9 రోజుల్లో 87 యూనిట్లు వర్క్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఎంత ఉంది? 120 యూనిట్స్ అంటే మళ్ళీ 10వ రోజు ఎవరు వస్తారు? ఏ వస్తారు కదా. 10వ రోజు ఏ వస్తే ఎన్ని యూనిట్లు చేస్తాడు? 24 యూనిట్లు. దీనికి 24 కలిపి 111 యూనిట్లు అయ్యాయి 10వ రోజుకి. ఇప్పుడు ఇంకా 120 టోటల్ అంటే 9 యూనిట్లే కావాలి. కానీ 11వ రోజు వస్తే వాడు 15 యూనిట్లు చేస్తాడు. కానీ మనకి అంత టైం అవసరం లేదు కదంటే 10 టోటల్ ఎన్ని? 15 యూనిట్లు ఉన్న కింద వేసుకొని మనకు కావాల్సిన 9 పైన పెట్టుకుందాం. 3 3 3 5 10 3/5. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ బ్రాకెట్లో చూసుకోండి. బాడ్ మాస్ ప్రకారం 6 నుంచి 5 తీస్తే 1 8 8 1 8 8 16 మైనస్ 16 ప్లస్ 16 అంటే 0. 0తో ఎంత డివైడ్ చేసిన 0, ఎంత మల్టిప్లై చేసిన 0 అంటే ఇది ఓవరాల్ 0. 10 2 20 79లో 20 తీస్తే 59. ఓకే, మళ్ళీ ఓకే. ఈరోజు షిఫ్ట్లో 3 ఉన్నాయి సింప్లిఫికేషన్స్. 6కి 6 కట్ అవుతుంది 20లో 8 2 20 11 కలిపితే 31 31 62. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 4 ఇయర్స్కి 2% లెక్క. అంటే 1 ఇయర్కి 2 అయితే 4 ఇయర్స్కి ఎంత అవుద్ది? 4 8 కదా. 8% అనేది 540 ఇచ్చాడు. అయితే అమౌంట్ ఎంత? అమౌంట్ ఎప్పుడు 100% అవుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ ఇప్పుడు 100% కదా. 2 4 2 50 4 1 4 1 ఉంటుంది. 4 3 4 5 130 0 5 5 25 5 15 17 67 ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ప్రొపోర్షనల్. సేమ్ థర్డ్ ప్రొపోర్షనల్ అనేది చెప్పే కదా. సి అంటే b²/a. ఇది ఏ, ఇది బి. ఓకే, 2 ఇచ్చాడు. ఏది అంటే T1 T2 ఉన్నాయి. ఇది ఒక థర్డ్ ప్రొపోర్షనల్, ఇది ఒక థర్డ్ ప్రొపోర్షనల్. అయితే రేషియో అడిగాడు. ఓకే, అంటే b²/a ఈజ్ టు b²/a. b² అంటే ఎంత? 36 ఇంటూ 36/16 ఈస్ట్. మళ్ళీ బి అంత 60 ఇంటూ 60/24. ఏమేమి కట్ అవుతాయో చూద్దాం. 8 2 8 3 2 18 3 20 6 10 6 3 ఇంకేం కట్ అవుతాయా? 2 10 ఓకే 4తో తెగుద్ది. 2 అవసరం. 4 5 4 9 9 3 27 5 10 50 27/50. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఈ క్వశ్చన్ లాస్ట్ టైం కూడా ఇచ్చాడు, చూపించాను. ఎక్కడ ఉంది? ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ కాకపోతే టైం ఇచ్చాడు. ఎన్నో క్వశ్చన్ అన్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఇక్కడ టైం ఇచ్చాడు కాబట్టి ఇలా చేశారు. ఇక్కడేమి ఇచ్చాడు? ఏజ్ ఇచ్చాడు. ఈ రెండు డిఫరెన్స్ ఒకసారి మరొకసారి చెప్తా క్లియర్గా. 11 సంవత్సరాలు బాల్బన్ అంట, 12 సంవత్సరాలు రాకేష్. వాళ్ళిద్దరికి ఎంత పర్సెంటేజో చూసుకోవాలి. 5% అంటే 100 ఉండేది 105 అయ్యింది. ఓకేనా? కట్ అవుతుంది 20 21 20/21. ఓకే, ఇందులో టైం ఇక్కడ ఏజ్ ఇచ్చాడు. ఏజ్ ఇస్తే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ రాస్తే పోనీ ఇక్కడ ఏజ్, ఇక్కడ టైం అనుకుందాం. టైం అనేది ఆ లాస్ట్ క్వశ్చన్ కదా. ఏజ్ ఇస్తే పెద్దవాడికి ఎక్కువ అమౌంట్
చిన్నవాడికి తక్కువ అమౌంట్. అదే టైం ఇస్తే ఎవరైతే ముందుగా వచ్చేస్తుందో, అంటే తక్కువ టైం ఎవరికి ఉందో వాళ్ళకి ఎక్కువ అమౌంట్, ఎక్కువ టైం ఎవరికి ఉందో వాళ్ళకి తక్కువ అమౌంట్. ఎందుకంటే టోటల్ అమౌంట్ కావాలంటే ఉన్న మనీ ఇంటూ టైం కదా. టైం తగ్గిందంటే మనీ పెరగాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది ఏజ్. ఇక్కడ ఎవరిని అడిగాడు, హౌ మచ్ గివెన్ టు రాకేష్. రాకేష్ అంటే ఓకే, పెద్దవాడికి అడిగాడు అంటే ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి రాకేష్. 21 కోట్లు అండి. టోటల్ ఎంత, 41. 41 అనేది అతని దగ్గర ఎంత ఉంది, 24. 600 అనేది 41 అయితే రాకేష్ 21 కోట్లు ఎంత, ఓకేనా. 4 6 24, 6 21 ఇంటూ 6 అంటే 00 12 600 ఫస్ట్ ఆప్షన్, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకండి. టైం ఇస్తే తక్కువ ఉన్నవాడికి ఎక్కువ ఇవ్వాలి, అదే ఏజ్ ఇస్తే పెద్దవాడికి ఎక్కువ ఇవ్వాలి. 2 క్వశ్చన్లు కూడా ఇందులో ఉన్నాయి, సాల్వ్ అయ్యాయని అనుకుంటున్నా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అడిగాడు. హెచ్సిఎఫ్ అంటే ప్రతిదీ భాగించే పెద్ద సంఖ్య. ఫస్ట్ ఇందులో మనం 10 ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు, దీంతో 10 డివైడ్ అవ్వదు, ఎందుకంటే లాస్ట్లో 0 ఉండాలి. మిగిలిన 3 ఉన్నాయి. నార్మల్ మెథడ్లో మీరు హెచ్సిఎఫ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆప్షన్లో 25 ఉంది ఫస్ట్ పెద్దది. 25తో ఇది కట్ అవ్వట్లేదు ఫస్ట్ ఇది, కాబట్టి అది అవ్వదు. నెక్స్ట్ 20, 0 పోతే 21 కట్ అవ్వదు, ఓన్లీ మిగిలింది 15. ఆప్షన్స్ ద్వారా వెళ్ళినా పర్లేదు, లేదు నార్మల్ మెథడ్ ఒకసారి చెప్పండి సార్ అంటే 21 60. 5 రెళ్ళ 5 4 20 కదా. 5 రెళ్ళ 5 రెళ్ళ 10, 5 4 5 9, 5 4 20, 5 3 5 రెళ్ళ 3తో 3 1 3 4 3 8 3 3 ఇంకేం కట్ అవ్వదు, అంటే మీకు ఏమైంది, ఇది ఒకటే ఉంది కదా. 5 3 15 హెచ్సిఎఫ్, ఓకేనా. ఎలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ 50 బనానాస్ అంటే 160కి అమ్మితే 20% లాస్ వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఏమవుద్ది, కాస్ట్ ప్రైస్ ఇప్పుడు 100 ఉండాలి, 20% లాస్ వచ్చింది అంటే 160 అనేది 80. అప్పుడు సిపి కావాలంటే 100తో గుణించాలి. 24 25 400 అంటే సిపి అనేది 200. కానీ వాడు ఏమడిగాడు, హౌ మెనీ బనానాస్ షుడ్ సెల్. 1540కి ఎన్ని అమ్మితే అతనికి 10% లాభం వస్తుంది అన్నాడు. ఓకే, మంచి క్వశ్చన్. ఇప్పుడు 200 అన్నాం, టోటల్ ఎన్ని బనానాస్ 50. అంటే ఒక సిపి అంత, ఒకటి 4 రూపాయలు. 4 రూపాయలకు కొన్నాడు, అతను 10% లాభం రావాలి. 4 రూపాయలకు కొన్నాడు, 4 100 అయితే 10% అయితే 110 ఎంత, 0 0. ఈ 0 14 44 కింద 10 ఉందంటే 4.4 రూపీస్కి అమ్మాలి ఒక బండి. అప్పుడు అతనికి 10% లాభం వస్తుంది. టోటల్ అతనికి ఎంత అమౌంట్ అన్నాం, 1540 అనేది 4.4తో పాయింట్ తీసేసి పైన 0 పెట్టుకుంటాం. 11 4 11 1 11 4 00 1400 బై 4 4 3 12 20 ఉంటుంది. 4 5 20 0 350 పళ్ళు అంట, ఓకేనా. నెక్స్ట్ ఒక డిషానెస్ట్ షాప్ కీపర్ ఉన్నాడు. ఓకే, ఒకసారి ఆప్షన్స్ ద్వారా అవుద్దేమో చూద్దాం. ఎప్పుడైనా మనకి పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 కదా, అంటే న్యూమరేటర్లో 0 ఉండాలి. 3 1 3 ప్లస్ 4 కలిపితే 7 అవుతుంది, కాబట్టి అవ్వదు. 4 3 12 ప్లస్ 8 20, 0 వస్తుంది, ఛాన్స్ ఉంది. 3 3 9 ప్లస్ 5 14, అవ్వదు. 3 2 6 ప్లస్ 4 10 అవుతుంది. ఓకే, ఒకే ఆప్షన్ 0 ఉంటే డైరెక్ట్ వేసేవచ్చు, కానీ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి తప్పదు, చేయాలి. చూద్దాం. డిషానెస్ట్ షాప్ కీపర్ అంటే ఇది సిపి ఎస్పి, కొన్నవేళ 8000 అనుకుంటే సేమ్ రేట్కి అమ్ముతున్నాడు, కానీ వెయిట్ తగ్గించేస్తాడు. ఎంత, 48 తగ్గించేస్తాడు. అంటే అమ్మినప్పుడు 100 రూపాయలు, 1 రూపాయి అనుకో, 1 గ్రాము 100 రూపాయలైనా అమ్ముతున్నాడు, కానీ 48 తగ్గిస్తున్నాడు కదా. అంటే ఎంత అమ్ముతున్నాడు, 52 మాత్రమే అమ్ముతున్నాడు. అంటే ఎంత లాభం, 48 లాభం. లాభశాతం అందులో కట్టాలి సిపిలో, అంటే 52 ఇంటూ 100 4 4 1 4 3 4 1 1200 బై 13, 1200 బై 13 అంటే 13 9 117.
ఇంకా 30 ఉంటుంది, 13 26.92 పాయింట్ సంథింగ్. ఓకే, ఇది అవ్వదు. ఓకే, ఒక ఆప్షన్. ఓకేనా, అది డైరెక్ట్ 0 ఒక ఆప్షన్ ఉంటే డైరెక్ట్ చేసేవచ్చు. నెక్స్ట్, వాట్ పర్సెంట్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ షుడ్. ఓకే, చాలాసార్లు చెప్పాను. అంటే ఏదైనా వస్తువు కాస్ట్ ప్రైస్ 20, క్వశ్చన్ వాట్ పర్సెంట్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ మార్క్డ్. ఓకే, ఈ క్వశ్చన్ న్యూ మోడలే. ఒక ఏదైనా వస్తువు కాస్ట్ ప్రైస్ 100 ఉంటుంది, దానికి ఎంత శాతం ఎక్కువ పెంచి 20% డిస్కౌంట్ ఇస్తే అతనికి 25% లాభం వస్తుంది అన్నాడు. మనం ఎంత పెంచామో తెలియదు, అది ఎక్స్ అనుకుందాం. అయితే ఆ తర్వాత వాడు ఏం చేయమన్నాడు, 20% డిస్కౌంట్ ఇమ్మన్నాడు. ఎక్స్ అనేది 100% అయితే 80% ఇమ్మన్నాడు. అప్పుడు అంటే అతనికి 25% లాభం రావాలి, 125 రావాలి. సిపి 100. అయితే సిపి ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనకేం అడిగాడు, వాట్ పర్సెంట్ అబౌవ్. సిపి 100 అయితే ఎంత శాతం పెంచారు ఎక్కువ, ఈ ఎక్స్ వాల్యూ అడిగాడు. 24 25 ఈ 5 టెన్త్ ఇంటూ అవుద్ది కదా, 25 625/4. ఈ 4 తెస్తే 10 అవుద్ది. 4 1 4, 22 ఉంటుంది, 4 5 20, 4 6 156 పాయింట్ సంథింగ్. అంటే 100 సిపి కాబట్టి ఎక్స్ట్రా ఎంత, 56 పాయింట్ సంథింగ్ చేయాలి. ఒకటే ఆప్షన్. నెక్స్ట్, 50 స్టూడెంట్స్ ఉన్నారంట ఒక క్లాస్లో. యావరేజ్ 39 మంది, 32 టోటల్. ఒక 50 మంది యావరేజ్ అంటే 34. అందులో 39 మంది యావరేజ్ 32. అయితే మిగిలిన 11 మంది యావరేజ్ ఎంత అన్నాడు. ఇక్కడ మీరు వీళ్ళిద్దరిని గురించి ఓకే, ఫస్ట్ వేరే మెథడ్, సింపుల్ మెథడ్ చేస్తారు, లేదంటే చేస్తారు. వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఎంత, 2 - 2. ఎంతమంది అన్నారు, 39. అంటే 39 2 ఎంత, 78 - 2. కానీ ఇక్కడ ఎంత వస్తే ఈ 78 ప్లస్ అవ్వాలంటే ఇంకేమి మిగలకుండా 38 అవ్వాలంటే మనకి ఇక్కడ ప్లస్ 78 రావాలంటే ఈ 34 కంటే 78 ఒక్కొక్కరికి మొత్తం 11 మంది ఉన్నారు. అంటే 78/11 చేస్తే అప్పుడు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు 11 7 77, ఇంకా ఒకటి మిగులుద్ది పాయింట్, అంటే 7 పాయింట్ సంథింగ్ అనేది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ప్లస్ చేయాలి. అంటే 34కి ఈ 7 పాయింట్ సంథింగ్ ఎంతో తెలియదు, అది యాడ్ చేయాలి. అంటే మొత్తం 41 పాయింట్ ఎంత వస్తుంది. ఆప్షన్లో ఒక్కటే ఉంది. లేదు ఇది మాకు అర్థం అవ్వట్లేదు సార్ అంటే నార్మల్ మెథడ్ ఉంటుంది, చేస్తా. 50 మందిది 34, 39 మందిది 32. అయితే 11 మందిది ఎంత, ఈ రెండు గుణించేద్దాం. 34 50, 34 5 10 170 1700, 32 39 అంటే 39, 9 2 18, 3 6 7, 9 3 27, 4 3 9 12 48 తీసేద్దాం. ఎంత వస్తుంది, 2 9 5 4 452 అనేది వీటి మొత్తం సమ్మం. కానీ మనకి యావరేజ్ కావాలంటే బై 11 కదా, 11 4 44, 12 9 11 1 11, ఇంకా 1 ఉంటుంది, అంటే 41 పాయింట్ సంథింగ్. మళ్ళీ అదే ఆన్సర్ వచ్చింది కదా. మీకు ఈ మెథడ్ కావాలంటే ఈ మెథడ్, లేదంటే కొంచెం ఫార్వర్డ్ చేస్తే ముందు ఒక మెథడ్ చెప్పే కదా, మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్లో వెళ్ళండి. బాను సిటీ ఏ నుంచి బీకి వెళ్ళాడు. ఇప్పుడు 1/4 ఆఫ్ నార్మల్ స్పీడ్ అంటే నార్మల్ స్పీడ్ టుడే స్పీడ్ అనుకోండి, ఇది స్పీడ్. 1/4 అంటే నార్మల్గా 4 స్పీడ్ వెళ్తే ఈరోజు 1/4 వెళ్ళాడు. అప్పుడు టైం ఏమవుద్ది, స్పీడ్గా వెళ్తే టైం తగ్గుద్ది, స్లోగా వెళ్తే పెరుగుద్ది, అంటే రివర్స్ అవుద్ది కదా. అంటే టైం 1:4. అందువల్ల అతని కంటే 51 నిమిషాలు లేట్ అయిందంటే ఇక్కడ ఎన్ని పార్ట్లు పెరిగింది, 3 పార్ట్లు పెరిగిందంటే 51 నిమిషాలు. అంటే ఒక పార్ట్ ఎంత, ఇంటూ 17. అయితే నార్మల్గా వెళ్తే ఎంత టైంలో వెళ్తాడు, నార్మల్గా వెళ్తే 1 పార్ట్లో వెళ్తాడు. 1 పార్ట్ ఎంత అనుకున్నాము, ఇంటూ 17. ఒక 17లో 17. ఓకేనా. ఒక ప్రైస్ ఆఫ్ పెట్రోల్ అంటే 50% పెరిగింది. అయితే అతను ఖర్చు ఓన్లీ 32% పెంచాలనుకున్నాడు. అయితే అతను వాడడం ఎంత తగ్గించాలి అన్నాడు. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా నార్మల్గా 100 అనుకుంటాడు, 150 పెరిగింది. అతను మాత్రం 132 పెంచాలనుకున్నాడు. అయితే ఎంత తగ్గాలి, 18. ఎంత నుంచి, 150 నుంచి. 18/150% కాబట్టి ఇంటూ 100. 3 2 3 6 6 12% తగ్గించాలి. ఓకేనా. నెక్స్ట్,
ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఆఫ్ బిహెచ్. ఓకే, బేస్ ఇచ్చాడు 5, హెచ్ 4, ఎక్స్ అనుకుందాం. ఆఫ్ బేస్ అంటే 5x 4x ఈజ్ ఈక్వల్ టు 250. 2 ఒకట్ల పోనీ 2 అటు తీసుకెళ్దాం, ఏమవుద్ది ఇంటూ అవుద్ది అంటే 500. 5 ఒకట్ల 100, 4 25. ఎక్స్ స్క్వేర్ అనేది 25. ఎక్స్ ఏమవుద్ది 5, 5 5 కదా. వాడు ఏమడిగాడు లెంత్ ఆఫ్ బేస్ అంటే బి 5x. ఎక్స్ 5 అయితే 5x ఏమవుద్ది 5 × 5 25. ఓకేనా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇంక్రీజ్ బై 15%. ఓకే, అప్పుడు ఓకే బెర్త్ ఎంత పర్సెంటేజ్ తగ్గాలి అన్నది ఇంచుమించుగా 18th ఇలాంటి క్వశ్చనే, కానీ కొంచెం ఇది లెంత్ బెర్త్ రెక్టాంగిల్ అనుకున్నాం. సారీ, రెక్టాంగిల్ ఉంది, ఇది లెంత్ ఇది బెర్త్. అయితే ఇక్కడ ఏరియా ఏమవుద్ది ఎల్ ఇంటూ డి, అంటే ఇది ఎంత పెరిగితే మనకి సేమ్ ఉండాలంటే ఇది అంత తగ్గాలి కదా. ఇక్కడ 100 ఉండేది 115 అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఏరియా మారకూడదు అన్నాడంటే మళ్ళీ 115 నుంచి 100కి వచ్చేవాళ్ళు, అంటే ఎంత తగ్గాలి 15. ఎంత నుంచి 115. అర్థమైందా. 5 3 5 23 300/23 23 3 సారీ 23 ఒకటి రావద్దు 300 5 2 5 3 15. ఓకే 23 ఒకట్లా ఎక్కడ మిస్టేక్ అయ్యింది, 15% ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, ఇది 2 10 5 3 15 5 1 23 70 ఉంటుంది 3 69 ఒక ఆప్షన్లో ఉంది కదా అనవసరంగా చూస్తా 13 పాయింట్ సంథింగ్. ఓకేనా. థ్యాంక్ యూ గైస్.